రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానంపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపై అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశం రాజకీయంగా హీట్ టాపిక్ మారడంతో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు సభా వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హిల్ట్ విధానంపై బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ శివర్లలో ఏర్పాటు చేసినటువంటి అనేక పారిశ్రామిక వాడలు ఇప్పుడు నగర నడిబొడ్డులోకి వచ్చేశాయని ప్రభుత్వం చెబుతోంది. జనాభా పెరుగుదలతో పాటు నివాస ప్రాంతాలు విస్తరించడంతో పరిశ్రమల వల్ల వాయుధ్వని, జల కాలుష్యం పెరుగుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే రెడ్, ఆరెంజ్ జోన్ పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది కొత్త ఆలోచన కాదని గతంలోనే హైకోర్టు కూడా పరిశ్రమల తరలింపుపై సూచనలు చేసిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ అంశంపై కసరత్తు జరిగిన విషయాన్ని సభ ముందు ఉంచాలని యోచిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ విధానంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపిస్తూ ఉన్నాయి. పరిశ్రమల భూములను తక్కువ ధరలకు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారని, జోన్ మార్పిడిలో రిజిస్ట్రేషన్ విలువలో 30 నుంచి 50% మాత్రమే వసూలు చేసి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో జరగనున్న చర్చతో అనేక అనుమానాలకు సమాధానం లభిస్తుందా లేక వివాదం మరింత ముదురుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం ప్రకటించబోయే వివరాలు, ప్రతిపక్షాల కౌంటర్లు ఈ విధానం భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.